హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమజల్ సాగర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మేమైతే టూర్కి వెళ్తున్నాం అనమాట. నేను మా సోని అన్నీ రెడీ అయినాయి, అక్కడ పెట్టేసుకున్నాం. సో స్టార్ట్ అవుతున్నాం. డాలి జిప్పు పెట్టవే అంటే ఇక వదిలేసింది అట్లా. మేమే సర్దుకుంటున్నాం. ఇంకా ప్రొద్దుటైతే సొరకాయ కూర అండి. మా డాలి నేను కట్ చేస్తానంటే తనకు అప్పచెప్పినాక మా సోనియమ్మ కాలేజ్కి వెళ్ళింది. ఆఫ్టర్నూన్ వస్తా అని చెప్పేసి ఇంకా మేము అన్నీ సర్దుకుంటున్నాం. టూర్ ఏంటి, ఎక్కడికి వెళ్ళేది అన్నది రేపటి వీడియోలు చెప్తాను. ఇదిగోండి 2 ఫాల్ వేసిన, పేస్ట్లో బ్రష్, శారీస్ మడత పెట్టిన, ఇంకో ఫాల్ వేసుకుంటున్నాను. ఇది ఉదయం అనమాట. ఇంకా పొద్దున్న నుంచి వాళ్ళ బిజీ ఇంకా పైన లోపల లగేజ్ చూపిస్తారండి. కొత్త బ్రీఫ్ కేస్ చిన్నది మా టీటీ బాబు తీసుకెళ్తున్నాను. అదొక బ్యాగు. సో అందులో పెట్టినాను కానీ 2 బెడ్షీట్లకే పైన బ్యాగ్ నిండిపోయింది, ల్యాప్టాప్ బ్యాగు. ఇంకా వేరేది మార్చుకుంటాను. 2 పెట్టేసరికి నిండిపోయింది. అది ఇంకా వేరే బ్యాగ్లో పెడతాను. సో పాడైద్దని ఆలోచించుకుంటున్నాను. చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే శారీ ఫాల్ వేసుకుంటున్నాను అనమాట. నైట్ తెచ్చుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గరికి రెడ్ శారీ అంటే తెచ్చేసుకున్నాను. ఫాల్ వేసుకుంటున్నాను. బ్లౌజ్ ఆల్రెడీ ఉంది. ఇంకా మా ఓరియాము చలికి అట్లా ముడుచుకొని పడుకుంది పాపం. రైస్ కుక్కర్ ఆన్ చేసిన ఇవాళ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, మా డాలి వండాలంటే స్టవ్ మీద వార్చలేదు. అందుకోసమని రైస్ కుక్కర్ పెట్టేసిన. ఇంకా ఈ చిక్కుడు గింజలేమో మా సోని తెచ్చింది, కాలేజీలో ఎవరో పెట్టిందంట. ఆ చిక్కుడు గింజల కర్రీ వాళ్ళకి ఇష్టం, అందుకోసమని అట్లా పెట్టేసిన. కొత్తిమీర అది కూడా మా సోనినే తెచ్చింది. ఎవరో తెచ్చిందంట, స్టూడెంట్స్ వాళ్ళ మేడం వాళ్ళు ఇచ్చిండ్రు. సో అట్లా పెట్టేసిన. మనం చిక్కుడుగా తిన్నాం కానీ. ఇంకా ఇదేమో సొరకాయ అట్లా పెట్టేసుకునేది ఆమె, సిరీస్ పెట్టుకొని ఆ సొరకాయ కట్ చేస్తుంది. ఇంకా నేనేమో మా టీటీ బాబుకు బాక్స్ పెట్టేసిన. అక్కడ పూజ చేసుకుందామని చెప్పేసి పూజ చేస్తున్నాను. ఫాస్ట్గా చేద్దామని. ఇంకా సింక్ మాది రెడీ కాలేదు, అట్లా ఆ టబ్బులనే కడిగేసుకుంటా. చిన్న పక్క అది పెట్టేసి ఫాస్ట్గా టైం అవుతుంది. ఇంకా కొన్ని సర్దుకోవాలి, సర్దడం కాలేదు. ఇంకా ఇవన్నీ రోజు తోమేసుకోవడం అనమాట. పీతాంబరి పెడితే ఏమవుతుందంటే చేతులు మంటమంటున్నాయి. అందుకోసమని విమ్ సోప్ పెట్టుకున్నాను. విమ్తో కడిగేసుకున్నాను. పడ్డ వరకు సరిపోతే వైట్ ఎందుకు, బాగా తెల్లగా రోజు కడిగేది అని చెప్పేసి అట్లా కడిగేసుకుంటున్నాను. చెంబొకటి మాత్రం తెల్లగా కడిగేసుకుంటాం. ఇంకా అయిపోయింది, పూజ అయిపోయింది. బయలుదేరినాం, మనం వచ్చేసినాం కదా. సో ఎక్కడంటే డబ్బాల దగ్గర. మా బస్సు రాలేదు. 6కి అని చెప్పేసిండ్రు. 7:30 అవుతుంది, ఇంకా బస్సు రాలేదు. ఫ్రెండ్ రుద్ర వచ్చేసింది. మా సోని నేను వెళ్తున్నా, మిగతా వాళ్ళు ఎవరు లేరు. డ్రాప్ చేయడానికి అయితే మా సరిత వచ్చింది. సాయి ఆటో. ఇంకా నిలబడ్డాం, చూస్తూ ఉన్నాం అనమాట. సరే అని చెప్పేసి ఇట్లా వచ్చేసినాము. టెంపుల్ చూద్దామని చెప్పేసి బస్సు పెడతా ఉన్నారు. ఇంకా ఇక్కడ సో దాసాంజనేయ స్వామి బాగా ఫేమస్ అనమాట. ఇంకా పొద్దుట అయితే ఫుల్గా మంచు పడింది మాకు. సో 9 అవుతుంది, అయినా కూడా ఇవాళ ఫుల్గా ఉంది. పైకి వెళ్ళి చూద్దాం. చూడండి, పైనకి వెళ్తే అయితే మొత్తం అసలు ఫస్ట్ మాకు ఎంత మంచు రావడం. 8:30 అవుతుంది అట్లా. అంత మంచు ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. చిన్న తుంపర్లాగా పడుతున్నది. పొద్దుట చూడండి, 2-3 రోజుల నుంచి ఇట్లాగే పడుతుంది. అసలు ఎదురుగా ఏమీ కనిపించట్లేదు అసలు. హన్మకొండ గుట్ట మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళి తీద్దాం. ఇంకా మనం చూడండి, కొంచెం ఒక లైన్ మాత్రమే కనపడుతుంది మొత్తం. సో పైకి ఎక్కుదాం మనం. ఒక్క చేతితోనే మొబైల్ పట్టుకొని ఎక్కుదాం. పడదామా అసలు భయం అవుతుంది. ఇంకా పొద్దున్న కాబట్టి ఇంకా చలి కూడా బాగా వస్తుంది. చూడండి మొత్తం ఎంత మంచి ఉందో. మొత్తం మనం ఏంటి ఇక్కడ అరకు ఊటీ అవసరం లేదు. ఇంకా మన వరంగల్ హన్మకొండనే అరకు ఊటీ అయిపోయింది ఇవాళ. నిన్న కొంచెం వచ్చింది కానీ ఇవాళ మాత్రం పొగతో వచ్చేసింది. సన్నగా జల్లులు పడుతుంది. ఆ పావరం చూడండి ఎట్లా వస్తుందో పైప్ మీద. ఇంకా అది ఇంకా పైనుంచి మొత్తం కంప్లీట్గా వ్యూ చుట్టూని. సెయింట్ జోసెఫ్ స్కూల్ కనిపించట్లేదు, మార్కెట్ ఏరియా, మసీదు అది ఏమి కనిపించట్లేదు అని అట్లా ఉందన్నమాట ఏరియా అంతా. సో చాలా బాగా అనిపించింది. మంచు అది ఇవాళ. సో ఎన్ని రోజులకు చలికాలం అంటే ఫీల్ వచ్చింది.
ఇట్లా. సో అరకు వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. కొంచెం ఊరి బయటకు అట్లా పొలాలలో అయితే ఇంకెంత అందంగా ఉందో చూడడానికి. ఇట్లా గాలి పొగలా వస్తుంది మళ్ళీ, ఇంకా భలే అనిపించింది. ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా మేము బస్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు అనమాట ఈ బస్సు రెడీ అవుతుంది. మేము అట్లా కూర్చొని ఇట్లా టెంపుల్ దగ్గరికి వాళ్ళందరూ కూర్చున్నారు. కొందరు సామాన్ లగేజ్ అట్లా పడేసినాం. సో టెంపుల్ చూద్దామని వచ్చినాం కానీ చెప్పలేసుకున్నాము. గుడి మూసేస్తుంది. దాసాంజనేయ స్వామి ఏరియా మొత్తం చాలా పూజలు అవి బాగా జరుగుతాయి ఇక్కడ. పక్కకి మా పిన్ని కూతురు అంతా వాళ్ళ ఇల్లు ఉంది. మా సోని వాళ్ళ ఇల్లు వచ్చింది. నేనేమో ఇక్కడే ఉన్నా. ఇలా బస్సు వచ్చిందనమాట. వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చింది. ఇప్పుడు వెళ్దామంటే బస్సు స్టార్ట్ చేస్తాను. ఇంకా వద్దులే అని చెప్పేసి ఇట్లా కూర్చొని కొంచెం ఇక్కడ వాయిస్ ఇచ్చుకుంటాను. పెద్ద బావి కూడా ఉంది ఇక్కడ. అంతకుముందు ఇక్కడ కొంచెం ఇసుకాది ఊష ఉండేది. గుడి మాత్రం బాగుంది ఇదన్నమాట. థ్యాంక్ యూ. మీ జ్యోతి కమ్ముల సగరా బాయ్ ఉంటానండి.